నేను ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక చక్కటి ప్లేయింగ్ కార్డ్స్ సంబంధించినటువంటి ఒక చక్కటి మ్యాజిక్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ నా దగ్గర కొన్ని ప్లేయింగ్ కార్డ్స్ ఉన్నాయి. ఈ ప్లేయింగ్ కార్డ్స్ అన్ని ఏంటివండి? ఇవన్నీ కూడా ఏని ప్లేయింగ్ కార్డ్స్ ఏమంటాం మనం? ఎక్క అని కానీ ఆసు అని కానీ పిలుస్తాం. ఈ ప్లేయింగ్ కార్డ్స్ అందరినీ కూడా మంచి వ్యక్తులు అని చెప్పి అనుకుందాం. ఈ మంచి వ్యక్తులందరూ కూడా మంచి ఫ్రెండ్స్ అండి. అయితే ఒకసారి ఏం జరిగింది, ఒకసారి జోకర్ వచ్చాడు. జోకర్ వచ్చేసి వీళ్ళతో పాటు ఫ్రెండ్షిప్ చేశాడు. ఫ్రెండ్షిప్ చేస్తే ఒక ఏమన్నాడు, బాబు నేను ఇలాంటి జోకర్స్తో ఫ్రెండ్షిప్ చేయను ఆయన, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈ జోకర్ వీళ్ళందరితో కలిసిపోయి ఒక 6 నెలలు ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఏం జరిగింది, మిగతా వాళ్ళందరూ కూడా జోకర్స్ గా మారిపోయారు. మారిపోయారా లేదా చూద్దామా? చూడండి, ఈ కార్డ్స్ అన్ని కూడా మళ్ళీ విడివిడిగా చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా మిగతా వాళ్ళందరూ కూడా ఈ విధంగా జోకర్స్ గా మారిపోయారు. చూసారు కదా, చాలా గమ్మత్తుగా. ఫస్ట్ ఏమో అన్ని కూడా ఎక్కాలు ఆసులు ఉండేది, కానీ ఒక జోకర్ వచ్చి కలవడం మూలంగా మిగిలిన కార్డ్స్ అన్ని కూడా జోకర్స్ గా మారిపోయాయి. కాబట్టి జనరల్ గా మనమంతా కూడా మనము మంచి వాళ్ళతో మాత్రమే ఫ్రెండ్షిప్ చేయాలి. జోకర్స్ ఇలాంటి వాళ్ళతో కనుక ఫ్రెండ్షిప్ చేస్తే మనం కూడా జోకర్స్ గా మారిపోతాం అనేది ఈ మ్యాజిక్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదండి ఈ మ్యాజిక్. చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదండి ఇందాకటి మ్యాజిక్. జస్ట్ అన్ని ఏళ్ళు చూపించాను, ఒక జోకర్ తీసుకొచ్చి యాడ్ చేయగానే మిగతా కార్డ్స్ అన్ని కూడా జోకర్ గా మారిపోయినట్టుగా అనిపిస్తుంది. ఈ మ్యాజిక్ ఎలా చేశానో మీ అందరికీ చక్కగా ట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ మ్యాజిక్ చేయడానికి ముఖ్యంగా మన దగ్గర ఒక ఫుల్ ఏ కార్డు ఉండాలండి. నెక్స్ట్ అదే విధంగా ఒక ఫుల్ జోకర్ ఉండాలండి. నెక్స్ట్ ఈ విధంగా ఒక ఫుల్ జోకర్ ఉన్న తర్వాత మిగిలిన కార్డ్స్ అన్ని కూడా హాఫ్ ఏమో ఏ ఉండాలి, మిగతా హాఫ్ ఏమో జోకర్ ఉండాలి. దాదాపు ఈ కార్డ్స్ అన్ని దాదాపు అదే విధంగా ఉన్నాయి. చూడండి, హాఫ్ ఏ హాఫ్ జోకర్, హాఫ్ ఏ హాఫ్ జోకర్, హాఫ్ ఏ హాఫ్ జోకర్, హాఫ్ ఏ హాఫ్ జోకర్, హాఫ్ ఏ హాఫ్ జోకర్. ఈ విధంగా హాఫ్ ఏ హాఫ్ జోకర్ గా ఉన్నటువంటి కార్డ్స్ తీసుకొని మనము మొదట అన్ని కూడా చక్కగా అన్ని ఈ విధంగా పేరవాలి. అన్ని ఏలు ఒకదాని మీద ఒక విధంగా ఉండే విధంగా ఈ విధంగా పేరవాలి. పేర్చిన తర్వాత మనము ఒక ఫుల్ ఏ తీసుకొచ్చేసి దీని మీద కనుక కవర్ చేసినట్లయితే చూడటానికి మొత్తం కూడా ఏలలాగానే కనిపిస్తాయి. కానీ వాస్తవానికి ఏముంది, వెనక హాఫ్ ఆఫ్ ప్రతి కార్డు వెనక కూడా హాఫ్ ఆఫ్ జోకర్స్ ఉన్నాయండి. ఈ జోకర్స్ ఈ ఫుల్ ఏ కవర్ చేస్తుంది. ఒక కార్డు కవర్ అవుతూ మొత్తం జోకర్స్ కూడా మనకు కనిపించవు, మొత్తం కూడా ఫుల్ ఏస్ మాత్రమే మనకు కనిపిస్తాయి. ఇక తర్వాత ఈ జోకర్ తీసుకొచ్చేసి మనం రివర్స్ లో ఈ కార్డ్స్ మధ్యలో పెట్టేసి ఒక ఏ నాకు ఇష్టం లేదు ఇలాంటి జోకర్స్ తో ఫ్రెండ్షిప్ చేయటం అని చెప్పేసి ఒక ఏ కార్డు మనం తీసేస్తున్నాం. తీసేసిన తర్వాత మనం ఈ కార్డ్స్ అన్ని ఒక్క దగ్గరికి పెట్టేసి ఈ కార్డ్స్ అన్ని ప్రేక్షకులకు అర్థం కాకుండా ఈ విధంగా తిప్పినట్లయితే దాదాపు మళ్ళీ పేరిస్తే అన్ని కూడా మనకు ఏమవుతాయి, అన్ని కూడా జోకర్స్ లాగా కనిపిస్తాయి. చూసారు కదా,
ఈ గమ్మత్తైనటువంటి మ్యాజిక్ సీక్రెట్ ట్రిక్ తెలియనంతసేపు ప్రతి మ్యాజిక్ ఎంతో అద్భుతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ట్రిక్ తెలిస్తే ఇంతేనే అనిపిస్తుంది. కాబట్టి చక్కగా ఇలాంటి మ్యాజిక్ ఐటమ్స్ తయారు చేసి మీరు మీ ఫ్రెండ్స్ కి ట్రిక్ చెప్పకుండా కేవలం ఎఫెక్ట్ మాత్రమే చూపిస్తారని ఆశిస్తూ